కూర్చుని దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 29, 30 2 వచనాలు చదువుకుందాం. తీసారా? పాత నిబంధన పుస్తకంలో 705వ పేజీ. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒకడైనను కనబడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయారనుకోండి. విడిపోయినటువంటి వారిద్దరి మధ్యలో ఒక దైవజనుడు మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రార్థన చేసి దేవుని సహాయంతో వారిద్దరిని జత చేయడం, తిరిగి మరల వాళ్ళిద్దరిని సమాధానపరచడం, ఇది ఒక మంచి కార్యం. ఎందుకని? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట మనకు రాయబడింది. ఒకసారి చదువుదాం. చదువుమా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. 9వ వచనం చూడండి అందరూ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా కదా. అది మంచి కార్యం. ఏదో సమస్యలు తెచ్చుకున్నారు, గొడవలు తెచ్చుకున్నారు, అడ్జస్ట్ కాలేకపోయారు, విడిపోయారు. అయితే ఒక మంచి వ్యక్తి, అతను దైవజనుడు కావచ్చు, లేకపోతే ఒక పెద్ద మనిషి కావచ్చు, ఒక సిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళ మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి సమాధాన పరిస్తే వాళ్ళని ఏమంటారంటే దేవుని కుమారులు అంటారు. హల్లెలూయా. మామూలుగా మనుషుల్లోనే దేవుని కుమారులు అనబడితే ఇక దేవుని కుమారుడు ఇంకెంత గొప్ప కార్యం చేసి ఉంటాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు.
మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దత్తకుమారులము దత్తకుమార్తెలముగా స్వీకరించబడ్డాం తండ్రి చేత. మనం కూడా దేవునికి కుమారులము కుమార్తెలమే. అయితే యేసు ప్రభుని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం రాశారంటే దేవుని సొంత కుమారుడు అని రాశాడు అన్నమాట. యోహాన్ గారు ఏం రాశారంటే అద్వితీయ కుమారుడు అని రాశారు, అంటే ఏకైక కుమారుడు అని. మరి ఈ భూమి మీద ఇద్దరు విడిపోతే వారిద్దరి మధ్యలో ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరిని సమాధానపరిస్తే ఏమంటారంట? దేవుని కుమారుడు అంటాడు. ఇంకా దేవుని సొంత కుమారుడు ఇంకెంతో పెద్ద పని చేసి ఉంటాడు కదా, అప్పుడు ఇంకెంతో గొప్ప సమాధాన కార్యం చేసి ఉంటాడు కదా. ఏం చేశాడు యేసు ప్రభు? కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చప్పుడు కొట్టి దేని మహిమపడతాం. అంతే, చప్పుడు కొట్టిదే. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు తన కుమారుని ద్వారా, తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా దేవునికి దూరమైపోయినటువంటి సమస్తమును ఐక్యపరిచాడంట. హల్లెలూయా. లేకపోతే తనతో సమాధానపరుచుకున్నాడంట. ఏదెను తోటలో ఆదాము అవ్వలు సాతాను చేత మోసగించబడి దేవుడు తినవద్దన్న పండు తిని పాపం చేసినప్పుడు దేవునికి మానవులకి సంబంధము తెగిపోయింది. దేవునికి మానవులకి సంబంధం తెగిపోయింది అన్నమాట. సమాధానం తెగిపోయింది. ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా శపించబడిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి శపించబడిన భూమిని దేవునితో సమాధానం తెగిపోయి దూరమైనటువంటి మానవుల్ని మధ్యవర్తిగా ఉండి, హల్లెలూయా, తిరిగి దేవునితో మానవుల్ని సమాధానపరిచింది. ఈ సర్వలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవునితో సమాధానపరిచింది, ఐక్యపరిచింది. ఎవరంటే దేవుని సొంత కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. కాబట్టి సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురంటే ఈ పరిచి దేవుని కుమారులు అనబడే వాళ్ళందరికంటే జ్యేష్ఠుడు గొప్పవాడు. హల్లెలూయా. సహోదరుల్లో జ్యేష్ఠుడు ఈ విషయంలో గొప్పవాడు. అంతకంటే గొప్పవాడు ఎవరు లేరు. దేవునితో సంబంధం తెగిపోయినటువంటి ఈ సర్వ మానవాళిని, సర్వలోకాన్ని, సమస్తాన్ని దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తు మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా తిరిగి మానవుల్ని, సర్వమానవాళిని, సర్వలోకాన్ని దేవునితో సమాధానపరిచాడు, దేవునితో ఐక్యం చేశాడు అన్నమాట. హల్లెలూయా. అంటే భూమి కూడా శపించబడిందంటే అర్థమైందంటే భూమి కూడా దేవునికి దూరమైందనమాట. శపించబడడం వల్ల ఏమైంది? దేవునికి దూరమైంది. లోకమంతా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినందువల్ల దేవుడు అనుకరించి మహిమను పొందలేకపోతున్నారు అన్నప్పుడు పాపులమైన మనం అందరం దేవునికి దూరం అయిపోయినాం.
పాపికి దగ్గర, పాపానికి దూరుడు అన్నమాట యేసుక్రీస్తు లేక దేవుడు. అందుకనే దేవుడు తన యొక్క ప్రేమను ఎట్లా వ్యక్తపరిచాడు అని అంటే, తన ఏకైక కుమారుని క్రీస్తుని మధ్యవర్తిగా పంపించాడు. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మధ్యవర్తిగా పంపించాడు. దూరమైనటువంటి నిన్ను నన్ను సర్వమానవాళిని దేవునితో ఐక్యపరచడానికి, దేవునితో సమాధానపరచడానికి. అయితే పౌలు గారు ఏమన్నారంటే, ఈ లోకం అంతటినీ దేవునితో సమాధానపరచుకోవడానికి వచ్చిన ఏకైక మధ్యవర్తి, ఏకైక మధ్యవర్తి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఈ మధ్యవర్తి రాలేదనుకోండి, దేవునితో మనము సమాధానం పడేదానికి అవకాశము లేదు, ఉండేది కాదనమాట. అలాగే శాపగ్రస్తులమై ఈ లోకంలో నశించిపోయి ఉండేవాళ్ళు. అందుకనే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిపోయినటువంటి మనలను వెతికి రక్షించటానికి యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని. చూసారా, హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చింది. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును, ఆత్మస్వరూపైన యేసుక్రీస్తును మనుష్య కుమారుడుగా పంపించకపోయి ఉంటే, ఆయన ఒక మధ్యవర్తిత్వం చేయకపోయి ఉంటే, సర్వమానవాళి సర్వలోకమంతా నాశనము అయిపోయి ఉండేది. అయితే లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఈ లోకాన్ని దేవునికి పాపం చేసి దూరమైనటువంటి మానవులందరినీ తిరిగి దేవునితో సమాధానపరచడానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. అదే బైబిల్ అంతటికి మూల వాక్యం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. పాపం చేసి దేవునికి దూరమై నశించిపోయినటువంటి మనము నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన అనుగ్రహించాడండి. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్నాం, క్రీస్తు యేసు ద్వారా లోకమును తనతో సమాధానపరుచుకున్నాడంట. హల్లెలూయా. హెచ్కేల్ ప్రవక్త రాసినటువంటి ఆ వాక్యం యొక్క అర్థం ఇదే. బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళు ఏ ఒక్కడైనా ఉంటాడని ఎతికితే ఒక్కడు కూడా కనపడలేదంట. అదే మనం చదివింది నిర్గమకాండంలో, యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయము 30వ వచనం చదివాం కదా. మళ్ళీ చదవండి ఒకసారి. నేను దేశమును పాడు చేయకుండునట్లు
ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడల ఈ లోకంలో. హల్లెలూయా. ఈ లోకంలో ఈ లోకంలో ఒక్కడు కూడా కనబడలా. పరలోకాన్ని నుంచి రావాల్సి వచ్చింది. మీరు ఏమి వింటారో మీకు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూసి బాధపడాలన్నా నవ్వాలన్నా నాకు అర్థమే కాదు. అసలు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు మన పక్షాన్ని ప్రార్థన చేసేవాడు. అందుకని పరలోకం నుంచి రావాల్సి వచ్చింది అన్న సంతోషమా లేదా? పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. ఇంక ఈ భూలోకంలో ఎవడు లేడు. దేవునికి మానవులకు బద్దలైపోయినటువంటి ఈ సంబంధాన్ని తిరిగి కలపడానికి ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. అలాగని దేవుడు వదిలిపెట్లా. తనకు ఏకైక కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఏ ఒక్కడు కనబడలా, కానీ ఒక్కడే ఒకడు కనబడ్డాడు. ఆయనే మానవుడుగా ఈ లోకంలో జన్మించిన దేవుని సొంత కుమారుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయనే లేకపోతే ఈ గొప్ప రక్షణ మనకు ఉండేది కాదు. దేవునితో సమాధాన పడడం అనేది కాదు, జరగదు. రాబోతున్న మహా ఉగ్రత నుంచి తప్పించుకోవడం జరిగేది కాదు. ఆయన వచ్చాడు, మనల్ని ప్రేమించి తండ్రి పరలోకంలో నుంచి పంపించాడు. పరలోకంలో కూడా సభ జరిగిందంట. ఆ ఒక్కడు ఎవరు పోతారంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదంట. నేను వెళ్తానని దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు, నేను వెళ్తాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను డాడీ అని చెప్తే, అప్పుడు ప్రధానుల ఎదుట, దూతల ఎదుట అభిషేకించి అభిషేక్తుడిగా, మెస్సయ్యగా, క్రీస్తుగా ఈ లోకానికి పరలోకం నుంచి పంపించారనమాట. హల్లెలూయా. చెవులు కొట్టి దేవుని మహిమపడతాం. అయితే ఈ సమాధాన పరచడానికి ఆయన ఒక యజ్ఞము చేయాల్సి వచ్చింది. మాటలతో మాట్లాడి సమాధానం సంధి కుదిరించడం కాదు. ఒక యాగమే చేయాల్సి వచ్చింది, ఒక యజ్ఞమే చేయాల్సి వచ్చింది. అంటే ఒక యజ్ఞ పశువుగా ఆయన ఒక యజ్ఞ పశువు అంటే బలి పశువు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఉంది కదా, ఒకసారి చదువుతారా? బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు యోర్దాను నది పక్కన వస్తున్నప్పుడు చూపించి చెప్తున్న మాట ఇది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఏ పాపమైతే దేవునికి మానవుల్ని దూరం చేసిందో, అర్థమైందా? ఏ పాపమైతే మానవుని దేవునికి దూరం చేసిందో, ఆ పాపం అంతటిని భరించి ఆ పాప పరిహారము నిమిత్తమై బలి అయి మానవుల్ని పరిశుద్ధపరిచి ఆ మహాపరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. ఈ యొక్క యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆయన మన ప్రభు అయిన. అర్థమైందా? హల్లెలూయా. ఏదో ఊరికే వచ్చి మాట్లాడి కష్టపడేసి సమాధాన పరిచాడు అనుకుంటున్నారా? మాట్లాడాడు, అంత మాత్రం కాదు. మహాపరిశుద్ధుడైన దేవునితో సమాధాన పడాలంటే తిరిగి ఆ దేవుని చెయ్యి, మానవుడి చెయ్యి రెండు కలుసుకోవాలంటే అడ్డుగా ఉన్నటువంటి పాపము కడగబడాల. అది కడగబడాలంటే ఒక బలి పశువుగా ఏ పాపము లేని మానవుడు బలై రక్తము చిందించాలి. అందుకనే ఏ దోషము లేని, ఏ పాపము లేని పరిశుద్ధుడైనటువంటి మానవుడుగా పుట్టిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బలి పశువుగా సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి పశువుగా ఆయన బలై ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఆ మహాపరిశుద్ధుడైన దేవుని
చెయ్యి మరలా మనము పట్టుకోగలిగేటట్టు, ఆయన మన చెయ్యి పట్టుకోగలిగేటట్టు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చి మనతో మాట్లాడటమే కాదు, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన బలై మనల్ని పరిశుద్ధపరిచి దేవుని చేతిని మన చేతిని కలిపేసాడు. అర్థమైందా? హలో, చిన్నగా జరిగిందా? అదేదో ఒక మేకపోతు నరికినట్టు నరికారా? ఒక పొట్టేలు నరికినట్టు నరికారా? ఒక ఎద్దును నరికినట్టు నరికారండి? ఘోరమైన శిలువ శిక్ష, ఘోరమైన శిలువ మరణం, రాజద్రోహులకి, దేశద్రోహులకి, గోండాలకు వేసేటటువంటి భయంకరమైన శిలువ శిక్ష, మరణం. నీ కోసం నా కోసం ఆయన ఆ మరణం పొంది మనకు బదులుగా శిక్ష భరించి మనకు బదులుగా మరణించి ఆయన అమూల్యమైన రక్తాన్ని కడబొట్టు వరకు కార్చి, హల్లెలూయా, ఆ రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచి మహాపరిశుద్ధుడైన దేవునితో తెగిపోయినటువంటి మన సంబంధాన్ని తిరిగి ఐక్యపరిచేసింది. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు యేసు ప్రభు ద్వారానే నీవు నేను దేవుని చేయి పట్టుకోగలుగుతున్నావు. ఓ తండ్రి, నా చేయి పట్టుకోమని అడగగలుగుతున్నాం. ఏం చెప్పండి? నా చేయి పట్టుకొని నన్ను నడిపించని అడగగలుగుతున్నాం. అది జరగడానికి కారణం మధ్యవర్తిగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలీయుల్ని మనలను కూడా సంధి చేసి కలిపింది కూడా యేసయ్య రక్తమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాలు ఆయన రాశారు. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. హల్లెలూయా. 11వ వచనం నుంచి, 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ. చూసారా? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులం అయిపోయినాం. ఇశ్రాయేలీలు మనం కూడా సమీపస్తులం అవడానికి కారణము మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిన దేవునికి, మానవులకి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు యేసు యొక్క రక్తమే. ఇశ్రాయేలీయులను మనల్ని ఏక రక్త సంబంధులుగా చేసేసింది. హల్లెలూయా. చెప్పండి. యేసు రక్తమే ఒకే రక్త సంబంధులుగా చేసేసింది. ఇప్పుడు ప్రపంచంలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరూ ఏక రక్త సంబంధులు. ఆ ఏక రక్త సంబంధులు అంటే దేవుని రక్త సంబంధులు, లేక క్రీస్తు యేసు రక్త సంబంధులం అన్నమాట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హెచ్కేల్ ప్రవక్త ఆ ప్రవచనం ఎత్తి రాస్తున్నాడు. ఏ ఒక్కడు కనబడలేదంట. మధ్యవర్తిగా ఉండి బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థించేవాడు ఒక్కడు కూడా కనబడలేదంట. ఒకవేళ ఎవరెవరో ప్రార్థించారేమో, సరిపడా ప్రార్థన చేసింది కలువరి శిలువలో భూమి ఆకాశాల మధ్య విరేలాడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పరలోకానికి భూలోకానికి మధ్య విరేలాడాడు అంటే పరలోకాన్ని భూలోకాన్ని కలిపింది మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. శిలువలో విరేలాడుతున్నాడు అంటే శిలువే పరలోకాన్ని భూలోకాన్ని కలిపేసింది అన్నమాట. కలిపేసింది. ఇది శిలువ, ఇది పరలోకం, ఇది భూలోకం, రెండింటి మధ్య ఎడమైపోయింది. ఇప్పుడు యేసు శిలువ వచ్చేసి పరలోకాన్ని భూలోకాన్ని కలిపేసింది అనమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూలోకంలో నుంచి పరలోకానికి ఎక్కడానికి
పరలోకం నుంచి భూలోకానికి దిగడానికి, మన దగ్గర నుంచి స్థితులు పోవడానికి, ఆ పరలోకం నుంచి ఆశీర్వాదాలు రావడానికి అంత ఏర్పాటు అయిపోయింది. భూమి ఆకాశాల మధ్యలో వేలాడినటువంటి ప్రభు, ఆ ప్రభు శిలువలో చేసిన ప్రార్థన సర్వ మానవాళి యొక్క సమాధానం కొరకు సరిపోయిందనమాట. హల్లెలూయా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని ఎలుగెత్తి తండ్రికి మొరపెట్టాడే, ఆ ఒక్క ప్రార్థన సరిపోయింది మానవులందరినీ దేవునితో. వెరీ గుడ్, వెరీ గుడ్, చెప్పండి. హల్లెలూయా. మానవులందరినీ దేవునితో, వారి పాపాలని క్షమించబడి మానవులందరూ పరిశుద్ధ పరచబడి దేవునితో ఐక్యమవడానికి ఆ ఒక్క ప్రార్థన సరిపోయింది. అంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఏ కల్మషము లేని, మచ్చ, ముడత, డాగు, కలంకం వంటిది ఏది లేనటువంటి పరిశుద్ధుడైన మానవుడుగా ఈ లోకంలో జీవించినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన సరిపోయింది. అందుకనే ఆయన నీకు దేవునికి మధ్యవర్తిగా గనక ఉంటే, నీవు ఆయన అలాగ అంగీకరిస్తే, నీవు రేపు రాబోతున్న మహా ఉగ్రత నుంచి కూడా నువ్వు తప్పించుకుంటావు. ఈ భూమి మీద పాపంలో నుంచి ఎట్లా తప్పించుకున్నావో, సకల బంధకాల నుంచి ఎట్లా తప్పించుకున్నావో, సమస్త లోక మాలిన్యం నుంచి ఎట్లా విడిపించబడ్డావో, అదేవిధంగా రాబోతున్న ఉగ్రత నుంచి, అంత మాత్రం కాదు, భయంకరమైన శాశ్వతమైన నరకము నుండి, అగ్నిగంధకాలతో మండే నరక గుండము నుంచి తప్పించబడి శాశ్వతమైన నిత్య జీవంలోనికి మనము చేరిపోతాం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం చూస్తే చాలా చక్కగా రాశారు ఆయన. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వలన మరణం తెచ్చుకున్నాం, దేవునికి దూరం అయిపోయినాం, అంటే జీవానికి దూరం అయిపోయినాం. పాపం వలన జీవము నుండి దూరం చేసేసింది. నేనే జీవం అన్నాడు యేసుక్రీస్తు, అంటే దేవుడు జీవం. పాపం ఏం చేసిందంటే జీవాన్ని నుంచి దూరం తెచ్చి మరణ పాత్రులను చేసింది. ఆ మరణాన్ని దేవుడు జయించి తిరిగి మానవుణ్ణి జీవంతో ఏకం చేశాడండి. చప్పలు కొట్టి దేని. అందుకనే ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే మరణము నుంచి వాడు దాటి జీవంలోనికి వస్తున్నాడంట. యోహాను సువార్త 5:25 ప్రకారం. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని స్వరము. మళ్ళీ చదువు. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం కూడా చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కేవలము యేసు ప్రభుల వారు ఇవన్నీ చేశాడని ఎవరైతే విశ్వసిస్తారో, కేవలం వాడు విశ్వసించినంత మాత్రాన, లేక ఆమె విశ్వసించినంత మాత్రాన ఈ లోకంలో ఎవరైనా సరే జాతి, మత, కుల భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, దేశ భేదం లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా ఎవరైనా యేసుక్రీస్తు పరలోకం లోకానికి వచ్చి మధ్యవర్తిగా పాపం చేసి మా దేవునికి దూరమైన మానవులందరినీ ఇలాగ సమాధానపరిచాడు. ఆ సమాధానపరిచే కార్యంలో ఆయన యాగ పశువుగా, యజ్ఞ పశువుగా, బలి పశువుగా బలై ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆ మహాపరిశుద్ధుడైన దేవునితో సమాధానపరిచాడని విశ్వసిస్తే చాలు. హల్లెలూయా. వాడు మరణంలో నుంచి జీవంలోకి దాటేసాడు, అంతే. హల్లెలూయా.
ఇక రెండవ మరణం వానికి లేదు. రెండవ మరణం అంటే నరకం, రెండవ మరణం అంటే నరకం, అది లేదు ఇంక వాడికి. కాబట్టి ఎంత సులువు చేసేసాడో చూడండి ఈ మధ్యవర్తి వచ్చి. హల్లెలూయా. ఈ మధ్యవర్తి వచ్చి ఎంత సులువు చేశాడు. నువ్వు కేవలం నమ్మడం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడేమి నువ్వేమి యజ్ఞాలు యాగాలు ఏం చేయాల్సిన అక్కర్లే, అవన్నీ ఆయన చేసేసాడు. హల్లెలూయా. ఏంటమ్మా, ఏంటి చెప్పండి? ఆయన చేసేసాడు. చెప్పండి ఏమా, నువ్వు చేయక్కర్లే. హలో, నువ్వేం కష్టపడాల్సిన అక్కర్లు ఇప్పుడు అవన్నీ. హలో, నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాల్సిన అవసరంలే. ఆయన నలగొట్టేసుకున్నాడు. తండ్రికి ఇష్టమైందంట తన కుమారుణ్ణి నలగొట్టడానికి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. మనకు బదులుగా ఆయన నలగొట్టబడిపోయాడు. మనం నలగొట్టబడాల్సిన అక్కర్లే, మనం బలి అవ్వాల్సిన అవసరంలే. మనకు బదులుగా ఆయన బలి అయిపోయాడు. హల్లెలూయా. మనకు బాగా రెండోది కలిపి మొదట చెప్పేది వింటున్నాం. మన కొరకు నలగొట్టబడ్డాడు కాబట్టి మనం నలగొట్టబడాల్సిన అవసరంలే. మన కొరకు ఆయన బలి అయ్యాడు, మనం బలి అవ్వాల్సిన అవసరంలే. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏదైనా ప్రతిదీ యేసుక్రీస్తునందు నెరవేరిపోయింది కాబట్టి కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి కృతజ్ఞత కలిగి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కేవలం విశ్వాసం ద్వారా నిత్య జీవం అనే బహుమానం పొందుకుంటాను. హల్లెలూయా. అందుకనే దేవుని కృపావరము నిత్య జీవం అంట. హల్లెలూయా. ఉందా మాట? ఉందా? చదవండి. బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చూడండి. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. ఏందంటది? దేవుని కృపావరము. అది కూడా వరమే. హల్లెలూయా. అదేమో ప్రయాసపడితే వచ్చేది కాదు, గిఫ్ట్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. బహుమానము జీతం కాదు. హలో, కష్టపడి పని చేస్తే వచ్చేది జీతం. బహుమానం అనేది వారికై వాళ్ళు ఉచితంగా మనకు ఇచ్చేది. కాబట్టి నిత్య జీవము దేవుని కృపావరం. రక్షణ ఎలాగూ దేవుని కృపావరమో, రక్షకుడు ఎలాగూ దేవుని కృపావరమో, నిత్య జీవం కూడా దేవుని కృపావరం. హల్లెలూయా. అంటే అన్ని ఆయన చేసి పెట్టేశాడు. ఆయన చేసి పెట్టిన దానిని నీవు కేవలము విశ్వసించి ఆ విశ్వాసములో నుంచి వెనక్కి పోకుండా విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ కుడి ఎడములకు తొలకుండా పోవడమే నీ గమ్యం. హల్లెలూయా. ఏంటి ఆ గమ్యం? నిత్య జీవం. హల్లెలూయా. ఎంత సులువు చేశాడు దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి మధ్యవర్తిగా పంపించి కదా. హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో ఆయన లేకుండా ఎవ్వరు నిత్యజీవం పొందలేరు. ఆయన లేకుండా ఎవ్వరు పరలోకానికి వెళ్ళలేరు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరంటే ఆ తండ్రి ఉన్న పరలోకానికి ఎవరు రాలేరు. కాబట్టి ఆయన అన్నిటికీ మధ్యవర్తి. ఇంకెవరినో మనం వెంబడించాల్సిన అక్కర్లేదు. మనము ఏదైనా ఒక మధ్యవర్తిని వెంబడించి మనం మోక్షానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆ మధ్యవర్తి, అన్నిటికీ మధ్యవర్తి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి మానవులకు బద్దలైపోయిన సందులో మరలా కలుసుకోవడానికి ప్రార్థన చేసినటువంటి ఆ మహాగణుడు, మహోన్నతుడు, జాలిగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే కనుక ఆ బద్దలైన సందుల్లో నిలిచి ప్రార్థన చేయకపోయి ఉంటే ఇప్పటికీ కూడా దేవుడు మానవులు కలుసుకుని ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు తగిన సమయంలో ఆయన్ని పంపించాడంట. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. హల్లెలూయా.
ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం పంపించాడండి. అప్పటికి దేవుడు అనుకున్న కాలము పరిపూర్ణమైంది, అప్పుడు పంపించాడు. ఆయన వచ్చి మన కోసం రక్షణ కార్యం చేసిన తర్వాత ఇప్పుడు 2025 సంవత్సరాలు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన గలిలయకు వస్తూ ఆయన సువార్త ఎలా ప్రకటించాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచూ గలిలయకు వచ్చాడంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. కాలం సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యం సమీపించింది. ధర్మశాస్త్రం కాలము అయిపోయింది. హల్లెలూయా. క్రీస్తు కాలము ఆరంభమైంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి ఇప్పుడు సువార్తను నమ్మండి అని అటు ధర్మశాస్త్రోపదేశకులకి, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో ఇశ్రాయేలులకి, అలాగే లోకంలో ఉన్న అందరికీ సువార్తే కేంద్రం. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏమిటి కేంద్రం? సువార్తే కేంద్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించిన సువార్త, శిలువ వార్తే కేంద్రం, అంతే. హల్లెలూయా. ఆ శిలువ వార్త చుట్టూరే మనము తిరుగుతూ ఆయన వెంబడి మనము నిత్య జీవానికి వెళ్ళిపోవాలా. దేవుడట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. మనందరూ లేచి నిలబడి ఈ గొప్ప భాగ్యాన్ని మన పక్షాన దేవునికి మనకు బద్దలైన సందులో నిలబడి భూమి ఆకాశాల మధ్యలో సిలువలో వ్రేలాడుతూ మన కొరకు చాలినంత సరిపోయే ప్రార్థన చేసినటువంటి మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రం కాదు, ఇక ఏ బలి కూడా అవసరము లేకుండా ఒకే ఒక శ్రేష్టమైన బలి పశువుగా బలైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ చాలినంత బలైపోయాడు. హల్లెలూయా. ఈ సర్వలోకం కొరకు చాలినంత, కావలసినంత రక్తాన్ని చిందించేశాడు కడబొట్టు వరకు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తం. నీ ద్వారా కూడా ప్రవహిస్తూనే ఉంది. నువ్వెవరిని ముట్టుతున్నావో వాళ్ళలోకి నీళ్ళ నుంచి పోతా ఉంది. నీ బంధువుల్లోకి పోతుంది. నువ్వు అడుగుపెట్టిన స్థలాల్లో ఆయన రక్తం సంచరిస్తుంది, ఆయన రక్తం ప్రవహిస్తుంది, ఆయన రక్తం ప్రోక్షించబడుతుంది. సజీవ రక్తం ఏరులై పారుతున్నది, సర్వలోకమంతా ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తములో మునిగి పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి వారసులమైన మనం ధన్యులం. ఈ ధన్యత అందరికి కావాలని పక్షపాతము లేని దేవుడు, హల్లెలూయా, అందరి కొరకు ఈ సువార్తని, ఈ క్రీస్తు శిలువ సువార్తను, ఈ శుభవార్తను సర్వలోకానికి ప్రకటించమని శిష్యులకు చెప్పింది. ఈరోజు నీకు నాకు చెప్తున్నది అందుకే. అందరూ అంతటా మారు మనసు పొంది నిజ దేవుడైనటువంటి యేసయ్యను తెలుసుకొని రక్షించబడాలి, నిత్య జీవానికి చేరిపోవాలి. ప్రార్థించుకుందాం ప్రియులారా. విన్న వాక్యాన్ని బట్టి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. ఎన్నిసార్లు చెప్పినా జీవితాంతం చెప్పినా చాలదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవితకాలం అంతా చెప్పినా కూడా రుణం తీరదు.
కృతజ్ఞులమై ఉంటాం. ఆయన ద్వారా కలుగజేసిన ఆ గొప్ప రక్షణను పోగొట్టుకోకుండా ఆ రక్షణానందంలో కొనసాగిపోదాం. ప్రార్థించుకుందాం. సుకుమార్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రేమను తలపోసుకుంటా ఉండండి. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ సత్యాన్ని స్వతంత్రించుకొని విడుదల పొందండి. ఈ సత్యాన్ని అందరికీ చాటి చెప్పండి. Yes, my Jesus. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.